హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ లవ్ 7. సో మన ఛానల్ని ఒక కొత్త సబ్స్క్రైబర్ అనమాట శ్వేత గారు. సో తను మీ జ్యువెలరీ బాగుంది, ఒకసారి చూపించండి, ఎక్కడ తీసుకున్నారో అని అడిగారు అనమాట. సో ఆవిడ కోసం నేను ఈ వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో తప్పకుండా శ్వేత గారి వీడియో మీరు వాచ్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గాయ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని అయితే చూస్తున్న వారైతే పక్కా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నా జ్యువెలరీ నేను ఎక్కడ తీసుకున్నా, ఎప్పుడు తీసుకున్నా అనేది చెప్తాను. యాక్చువల్గా ఒక 2 months బ్యాక్ బాబుది అన్నప్రాసన జరిగిందనమాట. సో ఆ ఫంక్షన్ కోసం నేను జ్యువెలరీ తీసుకున్నా. చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను అనమాట. ఖమ్మంలో ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా తెలిసిపోతుంది, మన బైపాస్ రోడ్లో ఉండింది. సో ఆ జ్యువెలరీ వచ్చేసి ఫస్ట్ నేను బ్యాంగిల్స్ చూపిస్తాను, చూడండి. ఎంత బాగున్నాయి అంటే బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. లక్ష్మీదేవి వచ్చిందనమాట, అమ్మవారు. అండ్ ఇక్కడ వైట్ స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట. వైట్ స్టోన్స్ అండ్ పింక్ అండ్ స్కై బ్లూ అనుకుంటా ఇది, అండ్ లైట్ యాష్ కలర్గా అనిపిస్తున్నాయి స్టోన్స్. చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. అండ్ ఇవన్నీ సెట్ అయితే కాదండి, నేను విడివిడిగానే తీసుకున్నాను. అండ్ ఇవి 4 బ్యాంగిల్స్. యాక్చువల్గా ఇవి నేను వేరే దగ్గర ఉన్నాయి బ్యాంగిల్స్, అక్క వాళ్ళ ఇంట్లో వదిలేసాను. సో ఈ 2 బ్యాంగిల్స్ అయితే ప్రజెంట్ నా దగ్గర ఉన్నాయి. చెన్నై షాపింగ్ మాల్లో అయితే చాలా అంటే చాలా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఎవ్రీ మంత్ న్యూ కలెక్షన్ అయితే తప్పనిసరిగా వస్తుంది అనమాట. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. జ్యువెలరీ అయితే టాప్ నోచ్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటాయి అక్కడ జ్యువెలరీ. నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ షాపింగ్ అనమాట. అందులో ఈవెన్ డ్రెస్సెస్, శారీస్ కూడా చాలా బాగుంటాయి. డిస్కౌంట్స్ అండ్ ఇప్పుడు ఆషాఢం నడుస్తుంది కాబట్టి ఆషాఢం సేల్స్ చాలా డిస్కౌంట్స్లో ఉన్నాయి. తప్పనిసరిగా షాపింగ్ చేయండి. అండ్ నేను ఈ శారీ కూడా ఓకే 1 second. అండ్ ఈ శారీ నేను జీబీ మాల్లో తీసుకున్నాను. అండ్ ఇదే మోడల్లో అండ్ పర్పుల్ కూడా తీసుకున్నాను నేను. 2 శారీస్ అయితే వచ్చేసి నాకు 1000కి 2 శారీస్ అయితే వచ్చాయన్నమాట. సో అండ్ ఈ జ్యువెలరీ విషయానికి వచ్చేస్తే మాత్రం ఈ బ్యాంగిల్ సెట్ మాత్రం నాకు జస్ట్ 600కి 4 బ్యాంగిల్స్ వచ్చాయన్నమాట. అండ్ ఆఫరు. అండ్ ఇప్పుడు ఆషాఢం సేల్ కూడా నడుస్తుంది కాబట్టి నేను రీసెంట్గా 2 days బ్యాక్ వెళ్ళాను. చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్. కాకపోతే ఇప్పుడు వద్దు, తర్వాత తీసుకుందాము అనేసి నేను స్కిప్ అయితే చేసేసాను అనమాట. బట్ శారీస్ అయితే తీసుకున్నా. అండ్ ఆ శారీ కలెక్షన్ కూడా నేను తర్వాత వీడియో చేస్తాను. అండ్ మీరు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అంటే. అండ్ ఇప్పుడు సో ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే. చూసారా? పెట్టుకుందామా? ఓకే, మీకు చూపిస్తాను పెట్టుకున్నాక మన ఇయర్స్కి ఎంత అందం వస్తుంది ఏంటి అనేది. నాకు ఇలా చిన్న బుట్టలు ఉంటే చాలా. సో మీకైతే ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకొని చూపిస్తాను. అందం కట్టేసుకుంటే అమ్మాడి. చాలా బాగున్నాయి కదా. అండ్ నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ ఇదే మోడల్లో నా దగ్గర ఇంకో సెట్ ఉంది. అవి ఆల్ ఓవర్గా మొత్తం వైట్ స్టోన్స్ వస్తాయి అన్నమాట. చూడండి, ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు మాత్రం ఎంత బాగుండే అంటే ఇయర్ రింగ్స్ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట.
ఇలా చిన్న బుట్టలు అండ్ కొంచెం హెవీగా ఉన్న బుట్టలు కూడా నాకు చాలా ఇష్టం. అండ్ ఈ ఇయర్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇయర్ రింగ్స్ కూడా. ఈ ఇయర్ మొత్తం వచ్చినవి అండ్ ఒక 2-3 పీసెస్ వరకు నేను సెట్స్ ఆర్డర్ పెట్టాను. సో అవి వచ్చినప్పుడు కూడా నేను ఒక చిన్న షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను మీకోసం. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను వీడియోస్ చేస్తూ ఉంటాను మీకోసం. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు పెడుతూ ఉండండి, ఓకేనా. అండ్ బ్యాంగిల్ చూడండి, ఎంత అందంగా ఉన్నాయి. కుంకుమల నువ్వే చేరగా ప్రియా. సో నెక్స్ట్ ఈ ముక్కు పుడక అయితే తీసుకున్నా అనమాట. ఇది 1 గ్రామ్ గోల్డ్. సో ఇది నాకు జస్ట్ 240 సంథింగ్ ఆ కాస్ట్లోనే వచ్చింది. లాస్ట్ ఇయర్ దసరాకి అనుకుంటా నేను 3 pairs ఆఫ్ సెట్స్ తీసుకున్నా ముక్కు పుడకలు. నాకు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అనమాట. ఒక్కసారి ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు ఇలా ఒక్క ముక్కు పుడక పెడితే చాలు, మొత్తం టోటల్గా చేంజ్ అయిపోతాం కదా. చూడండి ఎంత బాగుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి టడా, లక్ష్మీదేవి అమ్మవారు. అండ్ చూడండి ఇక్కడ చిన్న చిన్న ముత్యాలు పర్ల్స్ వచ్చాయి అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్తోని. అండ్ చూడండి ఎంత డీటెయిల్డ్గా ఉంది అంటే, మీకు వీడియోలో క్లియర్గా ఉందో లేదో కానీ డైరెక్ట్గా మీరు చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళి చూడండి, అసలు ఎంత బాగున్నాయి అంటే కలెక్షన్ అంత బాగున్నాయి అన్నమాట. ఒకసారి పెట్టుకొని కూడా చూపిస్తాను మీకు. ఓకే చూడండి, వావ్ చాలా బాగుంది కదా. అండ్ ఇది యాక్చువల్గా 2 sets ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. అండ్ ఇది చిన్నది అండ్ లాంగ్ది కూడా ఉంది, కానీ వాళ్ళు వేరే చైన్తో పేరప్ చేశారు. బట్ నాకు అటు సెట్ అవ్వనట్టు అనిపించింది. బట్ ఇది అండ్ ఆ లాంగ్ చైన్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది, కాకపోతే అది కొద్దిగా పెద్దగా వస్తుంది అనమాట. సో దానివల్ల నాకు అంత హెవీగా వద్దు, క్యూట్గా మంచిగా అందంగా కనపడాలి అంటే ఇలా మనకి సెట్ అవుతుంది అనిపించి నేను జస్ట్ ఇమాజిన్ చేసుకున్నాను అనమాట. అండ్ బాగుంది అంటే చైన్ చూడండి, సో చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఇలాంటి జ్యువెలరీ నాకు ఇంకా చాలా జ్యువెలరీ కలెక్షన్ అయితే నా దగ్గర ఉండిందనమాట. సో మీకు నిదానంగా చిన్నగా పోస్ట్ చేస్తుంటే, ఎందుకంటే కొంచెం బిజీ షెడ్యూల్ నడుస్తుంది అనమాట, తప్పనిసరిగా నేను వీడియోస్ చేస్తూ ఉంటా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, తప్పనిసరిగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి అనమాట. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయి, బట్ ఆ రోజు మాత్రం నేను ఇయర్ రింగ్స్ వేసుకోలేదు, ఇవే పెట్టుకున్నా. అండ్ ఎంత బాగున్నాయి కదా, లక్ష్మీదేవి పర్ల్స్ ఇక్కడ ఎంత క్యూట్గా, నెమలి అటు సైడ్ ఇటు సైడ్ ఎంత క్యూట్గా అంటే అంత క్యూట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ దీనికి ఇంకో సెట్కి అయితే పాపడ బిల్ల కూడా వచ్చింది, బట్ దీనికైతే రాలేదు, వస్తే బాగుంటుంది అనుకున్నా నేను. అండ్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి, కానీ నాకు బుట్టలు అంటే చాలా ఇష్టం అనమాట. సో వీటికైతే ఇవే ఇచ్చారు వాళ్ళు. వేరే సెట్కి సేమ్ ఇదే ప్యాటర్న్లో సేమ్ ఇదే డిజైన్లో బుట్టలు ఉన్నాయి, ఎక్స్చేంజ్ చేస్తానంటే వాళ్ళు చేయమండి సారీ అన్నారు. సో నేను కొంచెం రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు ఛాన్స్ లేదన్నారు. సో ఇట్స్ ఓకే అని చెప్పి నాకు ఇవి ఉన్నాయి కదా అని దీనికి సెట్ అవుతుందని పేరప్ చేసేసాను అనమాట ఆ రోజు. బట్ ఇప్పటివరకు అయితే వేసుకోలేదు, చూడాలి ఎప్పుడు వేసుకుంటాను. అండ్ ఫైనలీ నా ఫేవరెట్ వడ్డానం చూడండి, వావ్ ఎంత బాగుంది కదా.
చూడండి వడ్డానం, లక్ష్మీదేవి అమ్మవారు ఎంత డీటెయిల్డ్గా, అసలు ఎంత బాగుందంటే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ బయట చాలా అంటే చాలా చాలా బాగుంది. ఈ డీటెయిల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ నాకు యాక్చువల్గా ఇది పెట్టుకోవడం రాదు, బట్ ఐ విల్ ట్రై. జస్ట్ నార్మల్గా పెట్టుకొని చూపిస్తాను మీకు. వడ్డానాలు చాలా కష్టం పెట్టుకోవడము, బట్ కరెక్ట్గా పెట్టుకోవాలి మనం. చూడండి ఎంత అందంగా ఉంది కదా పెట్టుకున్నాక. సో బట్ క్యారీ అయితే చాలా కష్టం అండి. కానీ మీరు అనుకోవచ్చు ఇది చూసి వెయిట్ ఉంటుందని. నో, నథింగ్ లైక్ దట్. ఇదైతే అసలు వెయిటే లేదు, చాలా అంటే చాలా సింపుల్గా లైట్ వెయిట్ ఉంది అనమాట. కొన్ని నేను చూసాను వాళ్ళ దగ్గర, చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ కానీ అన్నిట్లలో పోలిస్తే నాకు ఇది బాగా నచ్చింది. అండ్ సింగిల్ పెండెంట్ టైప్ కూడా వస్తున్నాయి, బట్ అవి అంత అంటే నార్మల్ సింపుల్ పట్టు లైట్ ప్లెయిన్ పట్టు శారీస్ ఉంటాయి కదా, వాటి మీద పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. మనం ఇలా తీసుకున్నప్పుడు మాత్రం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ శ్వేత గారు, మీరు మాత్రం తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.